కర్నూలు నగరం కల్లూరు మండలం పందిపాడు గ్రామం గుమ్మల్ల రాధమ్మ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005లో గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి గుమ్మల్ల రాధమ్మకు వివాహం జరిగింది. అయితే గుమ్మల్ల చిన్న నాగిరెడ్డి తన స్వహస్తాలతో 2011లో చిన్న నాగిరెడ్డి భార్య రాధమ్మకు తన ఆస్తిని భూమి యజమాన్యపు హక్కుపత్రం ఇచ్చారు. కాగా అప్పటి నుంచి రాధమ్మ ఆస్తిని అనుభవిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తమకు సంతానం లేని పక్షంలో బంధువులకు మారితే పవిత్రతను దత్తతగా తీసుకొని పెంచుకుంటున్నామన్నారు. భర్త చిన్న నాగిరెడ్డి అనారోగ్యంతో 2018లో మృతి చెందాడు. ఆనాటి నుంచి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు వెంకటనారాయణ రాజేశ్వరరావును అక్రమంగా ఆస్తి కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. తమ కుమార్తె వివాహ వేడుకలు దౌర్జన్యంగా వారు గొడవ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇంటికి చేరుకొని తమపై వారు బహిరంగ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇంట్లో ఉన్న తమ స్వగృహ వస్తువులు బంగారు వెండి వస్తువులతో సహా అక్రమార్కులకు అదృశ్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ ఆస్తిని కాజేసేందుకు 2017లో నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక వైసీపీ నాయకులకు అమ్మకాలు జరిపినట్లుగా కుట్రలు చేయడం జరుగుతుందన్నారు. కావున తమ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చినాడు ఏం చేయగలడు సార్? ఆ పిల్లల మీదకి మాటికి పోతారు. బయట నుంచి వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం వస్తే వాళ్ళని కొట్టారు సార్. ఇప్పుడు సరే